హాయ్ అండి అందరికీ. నా పేరు రాజీ. నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. దానిలో వచ్చేసి ఫ్రూట్స్, కూరగాయలు, దీని బెనిఫిట్స్ గురించి నాకు తెలిసినది మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్తగా అంటే ఇంతకుముందు 2-3 ఛానల్ ఉండేది. కాకపోతే దానిలో కరెక్ట్గా వీడియో పెట్టకపోవడము, నాకు టైం లేకపోవడము, దాని గురించి అది క్లోజ్ చేయాల్సింది వచ్చింది. డిసెంబర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటాం కదా. సో నేను డిసెంబర్లో ఒక ఫస్ట్ రెజల్యూషన్ వచ్చేసి ఖచ్చితంగా 2026లో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అనే అనుకున్నాము. సో అది నేను కంప్లీట్ చేశాను. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. నేనేం సెలబ్రిటీని కాదు. సెలబ్రిటీస్ అయితే యూట్యూబ్లో వీడియోస్ పెట్టగానే వాళ్ళకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే మనలాంటి కామన్ పీపుల్కి ఖచ్చితంగా మీ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను. దానిలో వచ్చేసి ఏదైనా బ్లాగ్ చేద్దామంటే కిచెన్ అంతా చాలా పెద్దగా ఉంది. దానిలో వాళ్ళు చూపించే ఐటమ్స్ అన్నీ మంచి మంచి మోడర్న్ ఐటమ్స్. సో అలాంటిదన్నీ చూశాను. అప్పుడు అనుకున్నాను, అరే ఇదంతా మన దగ్గర లేదు కదా, మరి ఎట్లా ఛానల్ ఓపెన్ చేయాలి అని అనుకున్నాను. కానీ ఇదంతా లేకపోయినా కూడా మనం ఖచ్చితంగా మనం అనుకుంటే మనం సాధించాలి అనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ముఖ్యంగా ఈ ఛానల్లో లేడీస్కి అంటే ఇప్పుడు మనము ఫ్యామిలీలో లేడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ హస్బెండ్కి, పిల్లలకే ఇస్తారు. సో వాళ్ళు కరెక్ట్గా ఫుడ్ తీసుకోరు. అంటే ఫస్ట్ మన పిల్లలకి పెట్టాలి, మన హస్బెండ్కి పెట్టాలి అనే ఆలోచన తప్ప వేరే ఏది ఉండదు వాళ్ళకి. కానీ ఖచ్చితంగా లేడీస్ ఈ కాలంలో మనం మంచిగా కరెక్ట్గా డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బాగుంటే మన ఫ్యామిలీని మనం చూసుకోవచ్చు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ డైట్ అనగానే ఈ కాలంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఈ ఫ్రూట్స్ తింటే ఇంత విటమిన్ వస్తుంది, ఇంత పోషకాలు ఉంటుంది అన్నీ ఈ కాలంలో అందరికీ తెలుసు. కానీ కొంతమందికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనకి తెలిసినది షేర్ చేస్తే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. ఇప్పుడు సపోజ్ నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన ఫ్రూట్ అంటే సపోజ్ మ్యాంగో అనుకోండి, లేదంటే అరటిపండు అనుకోండి, లేదంటే ఆరెంజ్ అనుకోండి, అదే తీసుకుంటాము. లేదంటే కివి తీసుకోవాలి, లేదు అంటే పొమగ్రనేట్ తీసుకోవాలి, పాలకూర తీసుకోవాలి. సో దీనిలో ఏ పోషక విలువలు ఉన్నాయని తెలిస్తే దానికి పట్టి మీరు కూడా తీసుకుంటారు కదా. మనకి ఇష్టమైన ఫ్రూట్స్ కాకుండా మనకి నచ్చకపోయినా కూడా వేరే ఫ్రూట్స్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి చూసుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో దీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవడానికి కోసమని ఈ వీడియోస్ చేస్తున్నాను. సో అందరూ సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. Bye bye.